మీరు లిరిక్ రైటర్ అనేది అసలు మీకు రైటింగ్ థాట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అండ్ సో మీ మదర్ కూడా యాక్చువల్లీ మా మదర్ పోయట్రీ రాస్తారు. ఆవిడ రాసేది. ఆవిడ అప్పట్లో ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్గా కూడా చాలా ఇయర్స్ చేశారు. సో కొంత జీన్స్లో ఉంది. అండ్ అది మేబీ ఇలా అంటే ఇన్ని ఇయర్స్కి ఇన్ని సాంగ్స్ నేను నేర్చుకుని పాడి ఎక్కడో నా బ్రెయిన్లో సబ్ కాన్షియస్లో అన్ని ఆ పదాలన్నీ అలా ఉండిపోయి సడన్గా ఒక రియాలిటీ ఒక మూమెంట్ వచ్చేసరికి లైక్ ఫ్రమ్ సోలో బతికే ఆ ఫిలిం నుంచి ఇంకా నేను నా కంపోజిషన్స్ అన్నీ కూడా నేను డెమోస్ చేసే టైంలో నేను కొంత హుక్ ఫ్రేజెస్ అవన్నీ ఫామ్ చేసుకుంటూ రాసుకుంటూ ఉండేవాడిని. సో కొంచెం ఇది కూడా వచ్చింది. నేను ఫస్ట్లో ఆల్బమ్స్ చేశాను బిఫోర్ ఐ వెంట్ టు యూఎస్ ఆల్సో. కలర్స్ ఆఫ్ లవ్ అని, గీతం అని, అప్పుడు కూడా నేను రాసేవాడిని. కొంచెం ఇమ్మెచ్యూర్డ్గా ఉండేది అది. ఇప్పుడు ఐ థింక్ ఐ కెన్ సీ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ వాట్ ఐ రైట్. అండ్ సోలో బతికే దగ్గర కూడా మీకు ఫన్నీగా ఉంటాయి లిరిక్స్. అండ్ ఆఫ్ లేట్ ఇప్పుడు నేను రాస్తున్న సాంగ్స్ అన్నీ కూడా ఒక డెప్త్తో ఉన్న సాంగ్స్ కూడా ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ద క్రాఫ్ట్ మోర్. పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు సిరివెన్నెల గారు, వేటూరి గారు వాళ్ళు రాసిన సాహిత్యాన్ని ఇంకా కొంచెం డీప్గా స్టడీ చేయడం ఇప్పుడు అది నాకు ఇంకా బాగా అర్థమవుతుంది యాజ్ ఐఎమ్ గ్రోయింగ్ ఓల్డ్. అండ్ దట్ వే ఇట్ ఈస్ ఆల్వేస్ అ స్ట్రెస్ రిలీఫ్ నాకు రైటింగ్ అనేది. ఇప్పుడు ఓన్లీ మ్యూజిక్ చేసుకుంటుంటే మేబీ ఐ వుడెంట్ బీన్ దిస్ హ్యాపీ. డెఫినెట్గా ఇంకా ఎక్కువ కష్టాలు ఉండే. ఇప్పుడు లిరిక్ కూడా రాయగలగడం వల్ల ఎంతో మందితో నాకు ఒక పరిచయం, ఒక సాన్నిధ్యం అనేది ఏర్పడింది డైరెక్టర్స్తో కానీ వీళ్ళతో కానీ. సిరివెన్నెల గారు లాస్ట్ సాంగ్ ఆ సినిమాలో మీరు చేశారు కదా నాకు తెలిసి. అవునండి. లాస్ట్ సాంగ్ కథాకమామిషో అని ఒక సినిమా వచ్చింది, ఇప్పుడు ఆహాలో ఉందండి అది. సో దాంట్లో నా అదృష్టం ఏంటంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిది లాస్ట్ సాంగ్. యాక్చువల్లీ టెక్నికల్గా అది లాస్ట్ సాంగ్. సో ఆరాటమా అనే సాంగ్ అది నేనే కంపోజర్ ఆ ఫిలింకి. అండ్ అందులోనే ఇంకొక ఇదేంటంటే బాలు గారిది లాస్ట్ సాంగ్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అది నేను ఇంకొక 2 years బ్యాక్, అంటే అప్పటికి లైక్ కోవిడ్ కన్నా ముందు రికార్డ్ చేశాను నేను. సో అది అప్పుడు ఒక ఫిలింకి అనుకున్నాం, అది వర్కౌట్ అవ్వలేదు. అండ్ తర్వాత ఈ ఫిలింలో ఒక సిచ్యువేషన్ కుదిరి 2 సాంగ్స్ని ఇక్కడ తీసుకొచ్చామన్నమాట. అంటే ఈ ఫిలింలో శాస్త్రి గారు యాక్చువల్లీ సింగిల్ కార్డు ఆయన రాస్తున్న క్రమంలో సెకండ్ సాంగ్ రాస్తున్న టైంలోనే అనుకోకుండా అన్ఫార్చునేట్లీ హీ పాస్డ్ అవే అనమాట. అండ్ ఒక సాంగ్ అన్న నాకు మిగిలిందండి శాస్త్రి గారిది, అది ఆయన బ్లెస్సింగ్ నాకు. అండ్ అందులో బాలు గారిది ఒక బ్లెస్సింగ్. మేబీ చాలా మిస్ అవుతున్నాం ఇండస్ట్రీ. చాలా ఆయన పదాలు కానీ చాలా అంటే నాకు చాలా ఇష్టము. ఇర్రీప్లేసబుల్ కదండి వాళ్ళు అసలుకి. ఆ పదాలు కానీ సాంగ్స్ కానీ ఇంకా అసలుకి ఐ మీన్ ఇంకా వాళ్ళని ఎవరు రీప్లేస్ చేయలేరు అసలుకి నాట్ ఎట్ ఆల్. మేబీ వాళ్ళ దరిదాపులకి వెళ్ళగలరేమో కానీ వాళ్ళని ఆ సాహిత్యం అనేది డెఫినెట్గా వాళ్ళకున్నంత పట్టు. అండ్ ఎస్పెషల్లీ సిరివెన్నెల సీసార్ అంటే వాళ్ళ అంకిత భావంతో సాహిత్యానికి, సంగీతానికి బాలు గారు, సాహిత్యానికి సిరివెన్నెల గారు అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టము. ఆయన ఆ వర్డ్స్ అనేవి ఉండే చూసారా అసలుకి ఆయనకి ఎలా వస్తాయా అనేది నాకు ఎప్పుడు అంత సాహిత్యం మీద ఆయనకి పట్టుంటేనే అలాంటి ఇవి వస్తాయి. ఇంత సింపుల్గా కూడా, మళ్ళీ దాన్ని అర్థం కాని భాషలో అట్లా ఏముండదు, చాలా సింపుల్గా కూడా ఉంటాయి. అసలు చాలా బాగుంటుంది. ఆయన లైఫ్ అంతా ఒక తపస్సులా దానికి డెడికేటెడ్గా ఉన్నారు ఆయన ఆర్ట్ ఫామ్కి. లైక్ అండ్ ఆఫ్ కోర్స్ అంటే ఆయన గురించి మాట్లాడే అంత ఆ స్థాయి కూడా కాదు. సో బట్ ఆయనను క్లోజ్గా అబ్జర్వ్ చేసి ఆయనతో వాట్ ఎవర్ నాకున్న 2-3 మీటింగ్స్ అయిన దాంట్లోంచి ఎంత ఇంటెన్స్గా నువ్వు జీవించావు నీ లైఫ్ అనేది అక్కడ నీ ఆర్ట్లో రిఫ్లెక్ట్ అవుద్ది. ఇలాంటి వర్డ్స్ అన్నీ ఆయన ఇట్లాంటి ఒక జ్ఞానం ఇచ్చేవాళ్ళు అనమాట ఆయన కలిసినప్పుడు. సో అప్పుడంత అర్థమయ్యేది కాదు. ఈవెన్చువల్లీ వెన్ ఐఎమ్ గ్రోయింగ్ ఓల్డర్ నాకు ఇవన్నీ చాలా అంటే ఐఎమ్ వెరీ వెరీ ఫార్చునేట్ ఇట్లాంటి పెద్దవాళ్ళతో నాకు ఆ కాస్త జర్నీ అన్న దొరికింది అనేది విషయం. ఎందుకంటే ఎన్నో పుస్తకాలు చదివిన వాళ్ళు ఎన్నో పుస్తకాలు చదివినా దొరకని ఒక నాలెడ్జ్ అలాంటి వాళ్ళతో అసోసియేట్ అయినప్పుడు వస్తుంది, వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి. ఆ సినిమాలో సాంగ్స్ ఏమైనా మాకోసం 2 లైన్ పాడతారా లాస్ట్ మూవీలో? షూర్ అండి. సిరివెన్నెల గారు రాసిన పాటే పాడతాను. ఆరాటమాతిగా తడబడకు, ఆలోచన సుడిలో పడకు, ఏదో అలా పడని ముందడుగు, ఏ త్రోవలో తెలుసానకు,
ఈ మనువనే మలుపులో ఇపుడిలా ఎన్నెన్నో ప్రశ్నలు రేపుతూ ఆగకు, ఆరాటమా అతిగా తడబడకు, ఆలోచన సుడిలో పడకు. సూపర్ సూపర్. అసలుకి ఎంత మీనింగ్ఫుల్గా ఉంటుందంటే అసలుకి చాలా మీనింగ్ఫుల్గా ఉంటుంది. సూపర్ సూపర్. ఇది చరణాలు కూడా అసలు ఎక్స్ట్రాడనరీగా ఉంటాయి. అంటే ఈ సాంగ్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ సాంగ్ ఫస్ట్ లిరిక్ రాసినది నాకు ట్యూన్ చేయమని వచ్చిందండి. ఒక చిన్న లిట్మస్ టెస్ట్ లాగా వచ్చింది. ఓకే. బ్యాక్ 4 years బ్యాక్ ఇది. సో నేను ఈ ఫిలింతోనే యాక్చువల్లీ ఆర్ఆర్ ధ్రువన్ అని మార్చుకుని లాంచ్ అవుదాం అనుకున్నాను. బట్ సీక్వెన్స్లో చూస్తే మైల్స్ ఆఫ్ లవ్ అనే ఫిలిం చేశాను ఫస్ట్. అండ్ దిస్ బికేమ్ మై 8th or 9th మూవీ దాకా. ఇన్ 4 yearsలో ఇంత టైం పట్టింది అనమాట ఈ సాంగ్స్ మళ్ళీ మొత్తం అంత ఒక షేప్ తీసుకుని ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి. సూపర్ సూపర్. అసలుకి మామూలు జర్నీ కాదు.